Hello, hi viewers. This is your Dr. Maruti, Ayurvedic physician and clinical psychologist, Hindupur. Namaste. ఈ రోజు మీకు ఒక డిఫరెంట్ వ్యాధి గురించి చెప్పబోతున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ పార్కిన్సన్స్ డిసీజ్. పార్కిన్సన్స్ వ్యాధి అనేది చాలా మందికి వచ్చి ఉంటుంది, కానీ ఇది పార్కిన్సన్ అని తెలుసుకునే లోపలే బ్రెయిన్లో ఎన్నో సెల్స్ డ్యామేజ్ అయి ఉంటాయండి. అకార్డింగ్ టు ఆయుర్వేద దీన్ని ఆయుర్వేదిక్ పరిభాషలో కంపవాతం అని అంటాం అనమాట. ఏమి కంపవాతము పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఇది ఒక మోటార్ న్యూరాన్ డిసీజ్ అనమాట. అంటే దీంట్లో మోటార్ సిస్టమ్ డ్యామేజ్ అయి ఉంటుంది అనమాట బ్రెయిన్లో. దీనివలన ఈ యాక్టివిటీస్ అన్ని తగ్గిపోతాయి అన్నమాట. ఏమి స్పీచ్ కావచ్చు లో అవుతుంది, ఫాలింగ్ ఫియర్ ఉంటుంది, షేకింగ్ ఉంటుంది, హ్యాండ్ షేకింగ్, హెడ్ కానీ ఇట్లా షివరింగ్ ఉంటుంది అనమాట. అంటే న్యూరో సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతూ బ్రెయిన్లో ఈ యాక్టివిటీస్ వన్ బై వన్ తగ్గిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ డిసీజ్ అని కూడా అంటాం. దీన్ని ప్రోగ్రెసివ్ అంటే పెరిగే వ్యాధి, ఇది తగ్గే వ్యాధి కాదు. రోజులు గడిస్తే మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అనేది కాదు. ఇది ఏ మెడిసిన్ వేసుకున్నా కూడా అది పెరగడమే దాని యొక్క లక్షణం. ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి ఈ కంపవాతంకి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది సఫర్ అవుతున్నారు. దీనికి సరైన ఔషధం ఇప్పటి వరకు కూడా లేదు రీసెర్చ్లో. కాకపోతే ఆయుర్వేదంలో ఉండే కొన్ని దివ్య ఔషధాలు వాళ్ళకు అమృతం మాదిరి పనిచేస్తాయి. కాబట్టి ఎవరైనా పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు ఉంటే మీరు అప్రోచ్ కావచ్చు, మీ సమస్యని కొద్దిగా పరిష్కరించుకోవచ్చు, ఈ బ్రెయిన్ సిస్టమ్నే ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ సేవలు వినియోగించుకోండి. ఈ పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో కంగారు పడే పని లేదు. వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చని తెలియజేసుకుంటూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. నమస్తే.